ఢిల్లీలో వరుస భేటీలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. అటు పార్టీ ఇటు ప్రభుత్వపరమైన అంశాలపై సమావేశాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పెద్దలతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల్ని కూడా సీఎం రేవంత్ కలవనున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు అందడంతో ఆయన కూడా ఢిల్లీకి బయలుదేరారు. దీంతో నేడు కేబినెట్ విస్తరణతో పాటు పీసీసీ నియామకంపై చర్చ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మేడ్చల్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ 2.5 దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయగాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకొని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుందని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పటాన్చెరువులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో మహిపాల్ రెడ్డి పేరుతో రిజిస్టర్ అయిన లాకర్లలో సుమారు ₹1 కోటి విలువైన బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశం కానున్నారు. తనను గెలిపించిన పిఠాపురంలోనే సొంత ఇల్లు కట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా స్థలం కొని రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఇప్పటికే 5 సహాయకులు నియమించిన పవన్ తరచూ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే 100 రోజుల్లో 1,28,000 ఇళ్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు హౌసింగ్ మరియు సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. అమరావతిలో గృహ నిర్మాణ శాఖపై అధికారులతో రివ్యూ నిర్వహించిన ఆయన పేదవాడికి గృహాలు అందించడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో 132 సీట్ల బస్సులు రానున్నాయని, ఈ బస్సులలో విమానం మాదిరిగా ఉండే సీట్లు ఎయిర్ హోస్టెస్ మాదిరిగానే బస్ హోస్టెస్ ఉంటారని కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ వెల్లడించారు. ఇన్ఫ్రాశక్తి అవార్డుల సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంధనం తక్కువగా వినియోగించుకోవడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నట్లు, భవిష్యత్తులో భారత్ ఇంధన దిగుమతిదారుగా కాకుండా ఎగుమతిదారుగా మారాలన్నదే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని గడ్కరీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 121 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఈ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేసి 20 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పరారీలో ఉన్న భోలేబాబా ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భారత్, చైనా మధ్య గత కొన్నేళ్లుగా సత్సంబంధాలు లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కజకిస్తాన్ రాజధాని ఆస్థానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలుసుకున్నారు. కాగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కలుసుకోవడం ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతున్న క్రమంలో ఉక్రెయిన్లోని చసివ్యార్ పట్టణాన్ని పూర్తిగా రష్యా సైన్యం నియంత్రణలోకి తీసుకుంది. చసివ్యార్ పట్టణం బఖ్ముట్ పట్టణానికి పశ్చిమాన 20 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. అయితే తాజాగా ఈ పట్టణంపై తమ సైన్యం పూర్తి నియంత్రణ సాధించినట్లు రష్యా ప్రకటించింది. T20 వరల్డ్ కప్ విజయానంతరం ఈ రోజు ఉదయం భారత గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అభిమానుల కేరింతలు, హర్షధ్వానాలతో, జై హో భారత్ నినాదాలతో ఢిల్లీ విమానాశ్రయం మార్మోగిపోయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ట్రోఫీని పైకెత్తి చూపుతూ అభిమానులకు అభివాదం చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చిన టీమిండియా మొదటిగా ప్రధాని మోదీని కలిసిన అనంతరం ముంబైకి బయలుదేరి అక్కడ భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్సులో ర్యాలీగా వెళ్లి చివరిగా వాంఖడే స్టేడియంకి చేరుకుని అక్కడ బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే భారత క్రికెటర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.